నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు అందరి దృష్టి బీహార్లో జరగబోయే ఎన్నికలు ఆకర్షిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు దాకా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బీహార్లో జరగబోతున్నటువంటి ఎన్నికలు. మరోవైపు అక్కడ ఎన్నికల సంఘం తాజాగా ఓటర్ల జాబితా యొక్క రివిజన్ చేసింది. అంటే SIR ఇది స్పష్టంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది. అంటే బీహార్లో ఇది మొట్టమొదటిసారిగా కొంత పైలట్ ప్రాజెక్ట్గా టేకప్ చేశారు. తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆలోచించింది. కానీ ఇక్కడ ఈ SIR అన్నదే తీవ్రమైనటువంటి వివాదాస్పదంగా మారుతోంది. అంటే ఇక్కడ ఓటర్ల జాబితా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బీహార్లో ఉన్నటువంటి NDA కానీ లేదంటే మహాగఠబంధన్ కానీ ఇవి రెండు కూడా కొంత టైట్ ఫైట్గా 50-50గా పోటీలో ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఓట్ డిఫరెన్స్ అయితే కనిపించట్లా. పర్సెంటేజ్లో కానీ ఓట్లలో కానీ ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. బీహార్లో ఒకవైపు ప్రశాంత్ కిషోర్ కొంత కింగ్ మేకర్గా మారి ఏ కూటమిని కొల్లగొడతారో పక్కన పెడితే కొంత కింగ్ మేకర్గా అయితే ఉన్నారు. అంటే అవతలోడి కూటమి యొక్క గెలుపుని ప్రశాంత్ కిషోర్ డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రం మొదటి నుంచి కూడా కొంత రాజకీయంగా కూడా అత్యంత చురుకైనటువంటి రాష్ట్రంగా అక్కడ గుర్తింపు ఉంది. అంటే దేశ రాజకీయాలు కూడా బీహార్ రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. అంటే అక్కడ ఎలాంటి ఎన్నికలు జరిగినా ముందుగా అక్కడ స్పష్టంగా ఓటర్ల జాబితా పైనే ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు. అంటే ఎన్నికల సమయంలో బీహార్లో జరిగే పరిణామాలు అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా ప్రభావం చూపినటువంటి ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. సో ఇప్పుడు దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ఎన్నికలుగా బీహార్ని స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఆ దిశగా విశ్లేషకులు కూడా అభిప్రాయాలు వెలిబుచ్చుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా కీలకంగా ఉంటాయి అని రాజకీయ నిపుణులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు బీహార్లో అధికారంలో కొనసాగడమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వం పక్కా ప్రణాళికతో NDAను ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా చేపట్టినటువంటి ప్రత్యేక ఓటర్ల సవరణ సర్వే పైన ఎన్నికల కమిషన్ కొన్ని స్వతంత్రంగానే కొన్ని ప్రశ్నలు తలెత్తూ ఉన్నాయి. మరి పెద్ద ఎత్తున ఓట్ల చోరీ ఆరోపణలు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఓట్ చోరీ యాత్రకు కూడా తెరలేపారు బీహార్లో. ఈ సందేహాలను ఖచ్చితంగా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. అంటే గతంలో ఎన్నడూనటువంటి విధంగా ప్రతిపక్షాలపైన ఇప్పుడు దాడి చేస్తున్నట్లుగా కనిపించడం కొత్త అనుమానాలను కూడా రేకెత్తిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈసీ వర్సెస్ రాహుల్ గాంధీగా కొంత వారైతే ఉంది. మరి ఇప్పుడు అది ఆ ఇంపాక్ట్ ప్రజల మీద ఏ విధంగా ఉంటుందని కూడా చూడాలి. కానీ ఇప్పుడు ప్రధానంగా ఓటర్ల జాబితా పైన కొనసాగుతున్నటువంటి నిరసనల మధ్య షెడ్యూల్ను కూడా ఈసీ విడుదల చేసింది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా నవంబర్ 6 అట్లాగే 11 తేదీలో 2 విడతల్లో ఇక్కడ బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఫలితాలు అయితే మాత్రం నవంబర్ 14th వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కౌంటింగ్ ఆ రోజు ఉంది. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి ఓటర్ల ఫైనల్ లిస్ట్ తుది జాబితా మాత్రం ఇది ఒక పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తూ ఉంది. మరి ఈ జాబితాలో చేర్పులు తొలగింపులు స్పష్టంగా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను గ్రౌండ్ లెవెల్లో కొంత క్షేత్రస్థాయిలో ప్రదర్శించాలని ఇప్పుడు న్యాయస్థానం ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించింది. దీనివల్ల కొన్ని సందేహాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. తుది జాబితాలో ఓటు హక్కు కోల్పోయినటువంటి వారి హక్కులు, కొత్తగా ఓటు హక్కు పొందినటువంటి వారి గుర్తింపులు, ఇట్లా చాలా అంశాలు కూడా సుప్రీంకోర్టు ఆ అంశాలపైన అనేక ప్రశ్నలు లేవనెత్తింది. సో ఇప్పుడు తుది జాబితా ప్రకారం బీహార్లో 7.42 కోట్ల మంది అక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 7.42 కోట్ల మంది అర్హులైనటువంటి ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినటువంటి జ్ఞానేష్ కుమార్ చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు 7.42 కోట్ల మంది బీహార్లో తమ ఓటు హక్కును వేసి అవతల అభ్యర్థుల యొక్క వాళ్ళ యొక్క అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకోబోతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో SIRలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బీహార్లో వయోజన జనాభా 8.2 కోట్లు ఉంది. 8.2 కోట్లు. సో ఇప్పుడు 8.2 కోట్లు ఉంటే దీన్ని పరిగణలోకి తీసుకుంటే సుమారు 10% మంది ఓటు హక్కును కోల్పోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఇంతమంది ఓటు హక్కును కోల్పోతుంటే దేశ ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారిగా ఒకే రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అనేది రికార్డుగా నిలుస్తూ ఉంది. ముఖ్యంగా ఓటు హక్కు కోల్పోయినటువంటి వారిలో 34% మంది ముస్లింలు ఉండటమే ఇప్పుడు ఎన్నికలపై కొత్త సందేహాలను కూడా రేకెత్తిస్తూ ఉంది. అంటే ఇప్పుడు
మెజారిటీ ఓటర్స్ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ఆ ముస్లిం ఓటర్లను తొలగించడం అంటే ఖచ్చితంగా మహాగఠబంధన్కు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని ఎన్డీఏ కొల్లగొట్టిన స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే మొత్తం మీద సుమారుగా 6 లక్షల మంది ముస్లిం ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించబడ్డారనే వార్తలు అయితే వస్తున్నాయి. అంటే 6 లక్షల మైనారిటీ ఓట్లు గల్లంత అయినాయి. మరి ఇన్ని ఓట్లు గల్లంత అయితే అది ఏ కూటమి మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి? ఇది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి అధికార పార్టీ ప్రతిపక్షాన్ని బలహీనపరిచే ప్రయత్నం ఏమన్నా బీహార్లో చేస్తున్నాయన్న చర్చలు ఇప్పుడు జోరందుకుంటూ ఉన్నాయి. ఇదే సమయంలో మహిళా ఓటర్ల పేర్లు కూడా పెద్ద సంఖ్యలో జాబితాలో లేకపోవడం మరో ఆందోళనకరమైనటువంటి అంశంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు బీహార్లో ఎన్డీఏ ఖచ్చితంగా గెలవాలన్నదే మోడీ ఈక్వేషన్. అందుకనే ఇప్పుడు మహాగఠబంధన్ని ఎట్లా వీక్ చేయాలి అన్న అంశంలోనే స్పష్టంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇక అంటే ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ వల్ల కొన్ని ఓట్లు గల్లంత అవుతున్నాయి. అంటే కొన్ని ఓట్లు ఆయన కొల్లగొడితే అది కొంత ఎన్డీఏకి లబ్ధి జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కొంత వార్తలు స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి మజ్లీస్ పార్టీ ఎంఐఎం, ఈ ఎంఐఎం పార్టీ కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలోనే ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత ఎంఐఎం ఎంపీగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ కూడా బీహార్లో కూడా చక్రం తిప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆయన వాస్తవానికి ఎంఐఎం ఎక్కడ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా అక్కడ పోటీ చేస్తూ ఉంటుంది. నేను ఉన్నానంటూ కూడా ముందుకు అడుగులు వేస్తూ ఉంటుంది. మరి యూపీ విషయం తీసుకున్నా, బీహార్లో తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, ఇట్లా ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా, జార్ఖండ్లో కూడా ఆఖరికి ఎంఐఎం పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే పోటీ ఇంపార్టెంట్, గెలుపోటములతో వాళ్ళకి సంబంధం లేదు. అంటే ముస్లింలను అందరినీ కూడా ఐక్యం చేయటమే వాళ్ళ ప్రధాన లక్ష్యం ఎంఐఎంది. అంటే కీలకమైనటువంటి పార్టీలకు కూడా ఇప్పుడు కంట్ల నలుసుగా మారుతోంది ఎంఐఎం పార్టీ. అంటే ఈయన ఎన్ని ఓట్లను గెలుస్తాడు? మరి ఏ పార్టీకి అది గండిపడుతుంది? అక్కడ గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయో పక్కన పెడితే నిజంగా గెలిచే పరిస్థితి ఉంటుందా? లేదు. ఇప్పుడు మైనారిటీ ఓట్లకు ఆల్రెడీ కొన్ని మైనారిటీ ఓట్లు గల్లంతైనాయి. ఆ ఎస్ఐఆర్లో ఆల్మోస్ట్ లక్షలాది ఓట్లు అవుట్. మరి ఇప్పుడు ఈయన పోటీ చేస్తే పడాల్సినటువంటి మహాగఠబంధన్ పడాల్సినటువంటి ఓట్లు ఎంత మేర గల్లంత అవుతాయి? మరి ఇది కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే ఎన్డీఏకి పెద్దగా మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏం ఉండదు. కేవలం మహాగఠబంధన్ తోటే అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. మరి ఇప్పుడు ఆ మహాగఠబంధన్కి సంబంధించినటువంటి మైనారిటీ ఓట్లన్నీ కూడా ఇప్పుడు ఎంఐఎం లాక్కెళ్ళిపోతే అక్కడ ఖచ్చితంగా డెంట్ పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు బీహార్లో ఎంఐఎం ఏం చేస్తుందన్నది ప్రధానమైనటువంటి చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. దీనికి అంటే ఇప్పుడు ఎంఐఎం ఏం చేస్తుంది అంటే ఎంఐఎం చేతిలో 3 ఆప్షన్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఆ 3 ఆప్షన్స్? ఒకటి, మహాగఠబంధన్లో కలిసి పోటీ చేయటం. వాళ్ళు మహాగఠబంధన్లకి ఎంఐఎం చేరిపోవటం. ఒకవేళ మహాగఠబంధన్తో ఎంఐఎం టైఅప్ అయి పొత్తులో వెళ్తే అప్పుడు ఓట్లు స్ప్లిట్ అవ్వకుండా ఖచ్చితంగా అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఎందుకంటే బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి అక్కడ పెద్ద ఎత్తున మహాగఠబంధన్ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ కాంగ్రెస్ కానీ, అట్లాగే అక్కడ ఆర్జేడీ ఏది తేజస్వి యాదవ్కి సంబంధించింది ఆయన కీలకంగా ఉన్నాడు ఆర్జేడీ, అట్లాగే సిపిఎం కానీ సిపిఐ కానీ, ఇట్లా అంటే రెబల్ పార్టీస్ అంటే వామపక్ష పార్టీలు, వీటితో పాటుగా ఇంకా కొన్ని అదర్ చిన్న చితక పార్టీలు ఉన్నాయి. అన్నీ కలిపి ఇప్పుడు మహాగఠబంధన్ కింద పెద్ద ఎత్తున పోటీలో ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు ఇదంతా కూడా మహాగఠబంధన్ ఏర్పడి కొంత చాలా టైట్ ఫైట్ ఇస్తుంది ఎన్డీఏకి. ఒకరికని చెప్పాలంటే చాలా సర్వేస్లో మహాగఠబంధన్ గెలుపు అవకాశాలు కూడా ఉన్నాయనే అంశం కూడా వస్తుంది, కేవలం 1% తేడాతోటి. మరి కొన్నాళ్ళుగా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచార పర్వం కూడా ఎంఐఎం నిర్వహిస్తుంది. ఆల్రెడీ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. మహాగఠబంధన్ కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే అప్పట్లో మేము మీతో కలిసి వస్తామంటూ కూడా ఎంఐఎం అధినేత ఓవైసీ కాంగ్రెస్కు కబురు పంపారట. దీనికి ఆర్జేడీ కొంత సుముఖంగానే ఉంది. కానీ ఎందుకంటే బీహార్లో బలమైనటువంటి ముస్లింలను ఎంఐఎం ఎప్పటి నుంచో కొంత ప్రభావితం చేస్తోంది అనేది తేజస్వి యాదవ్ పట్టాడు. కానీ బ్రాహ్మణ కానీ అట్లాగే హిందూ ఓటర్ల పైన ఎంఐఎం ప్రభావం ఖచ్చితంగా చూపుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం విషయంలో ఇప్పటికి కూడా కొంత ఏమీ తేల్చుకోలేనటువంటి పరిస్థితులు ఉంది. అంటే ఒకవేళ మహాగఠబంధన్లోకి ఎంఐఎం ఎంట్రీ ఇస్తే హిందూ ఓట్ బ్యాంక్ ఏమన్నా గల్లంత అవుతుందా? ఎంఐఎం గనక మహాగఠబంధన్లోకి వస్తే హిందూ ఎగ్జిట్ అవుతారా? అందుకని ఇప్పుడు వాళ్ళు ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. అందుకని ఇప్పుడు మహాగఠబంధన్లోకి కలిసి వాళ్ళు పోటీ చేస్తారా, లేకుంటే ఇండిపెండెంట్గా ఫైట్ చేస్తుందా ఎంఐఎం బీహార్లో అన్నది కొంత సస్పెన్స్గా ఉంది. ఇక నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏముంది ఎంఐఎంకి? ముస్లింలు ప్రాబల్యం ఉన్నటువంటి సెగ్మెంట్లో వాళ్ళు కొంత పట్టు సాధించాలి. ముస్లింలు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అక్కడ బీహార్లో అంటే సీమాంచల్. ఇది ఆప్షన్ 2.
సీమాంచల్. ఈ సీమాంచల్లో అక్కడ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు, ఎంఐఎం కూడా పట్టు సాధించవచ్చు. ఇప్పుడు ఆ సీమాంచల్ ప్రాంతంలోనే ఎక్కువ ఎంఐఎం కూడా బలమైనటువంటి మద్దతు ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంటే ఇక్కడి నుంచే గత ఎన్నికల్లో 5 స్థానాల్లో కూడా ఎంఐఎం విజయం దక్కించుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ సీమాంచల్ డివిజన్లో పూర్ణియా కానీ, కతిహార్ కానీ, అట్లాగే అరారియా కానీ, అట్లాగే కిషన్గంజ్ జిల్లాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ముస్లింలు దాదాపుగా 50% పైగానే బీహార్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ సీమాంచల్ సెగ్మెంట్లో 5 జిల్లాల్లో. మరి ఇప్పుడు ఆ యొక్క డేటా ప్రకారం 50% పైగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఆ సీమాంచల్ రీజన్లో ఇక్కడ వీరికి ఎంఐఎం తప్ప ప్రత్యామ్నాయం ముస్లిం పార్టీ లేదన్నది కూడా ఎంఐఎం అట్లా ఆ దిశగా భావిస్తోంది. వాస్తవానికి అక్కడ అవామీ లీగ్ కూడా ఉన్నా అది బీజేపీతో కలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎంఐఎంకి కలిసి వచ్చే ఈక్వేషన్గా అక్కడ సీమాంచల్ సెగ్మెంట్లో మారుతోంది. దీంతో ఇప్పుడు సీమాంచల్లో పట్టు నిలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంఐఎంకు ఉంది. ఖచ్చితంగా నిలుపుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇప్పుడు ఏ దిశగా వీళ్ళు అడుగులు వేస్తారో అనేది కొంత చూడాలి. అయితే ఇక ఆప్షన్ 3 ఏముందంటే బీహార్లో స్థానిక ముస్లింలే కాకుండా జాట్లు కూడా ఎక్కువగా ఉన్నారు. జాట్లు ఈ తెగ ఎక్కువ, అంటే ఈ యొక్క కమ్యూనిటీ. సో ఇప్పుడు జాట్ల కమ్యూనిటీ కూడా ఎంఐఎంకి మద్దతు పలుకుతున్నట్లుగా స్పష్టంగా కొంత ప్రచారం జరుగుతోంది. మరి గత ఎన్నికల్లో ఇదే సీమాంచల్ పరిధిలో కొంత దాన్ని దాటి జాట్లు ఉన్నటువంటి చోట కూడా పోటీ చేసిన ఎంఐఎం 2వ స్థానం దక్కించుకుంది, 2nd ప్లేస్. అంటే బియాండ్ సీమాంచల్ కాకుండా ఎక్సెప్ట్ సీమాంచల్లో అక్కడ జాట్లు ఉన్న దగ్గర, అంటే ముస్లింలు లేని దగ్గర, జాట్లు ఉన్న దగ్గర ఎంఐఎం కొంత 2nd ప్లేస్ కొట్టినటువంటి పరిస్థితి. సో ఈ పరిణామాలు కనుక మనం లెక్కేసుకుంటే ఖచ్చితంగా ఎంఐఎం ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం. అంటే వాళ్ళు ఇప్పుడు ఏ కూటమితో జట్టు కట్టట్లేదు, ఎందుకంటే మహాగఠబంధన్ ఏమీ క్లారిటీ ఇవ్వట్లేదు. అటువంటి సందర్భాల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది ఈక్వేషన్స్? ఎందుకంటే మహాగఠబంధన్తో కలిస్తే కనీసం 2 అంకెల సంఖ్య బలాన్ని పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్నది అసదుద్దీన్ యొక్క అంచనా. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి బలం, మహాగఠబంధన్కు ఉన్నటువంటి బలం కలిస్తే ఖచ్చితంగా 2 డిజిట్ స్థానాల్ని వాళ్ళు సొంతంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎంఐఎంకి కొంత సపోర్ట్ వస్తుంది, సింగిల్గా కూడా గెలిచే అవకాశాలు ఉంటుంది. లేదు అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మళ్ళీ అది ఇంపాక్ట్ ఎట్లా పడుతుందో లేదు, సింగిల్ డిజిట్కి కూడా పరిమితం కావచ్చు. అయినప్పటికీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎట్లయితే జన్సురాజ్ పార్టీతో కొంత ఒంటరిగా పోటీ చేస్తున్నాడో ఎంఐఎం కూడా ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ ఖచ్చితంగా మహాగఠబంధన్ కూటమికి కొంత డెంట్ పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఖచ్చితంగా మరి ఇప్పుడు ఎంఐఎం చీఫ్గా ఉన్నటువంటి అసదుద్దీన్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? మరి ఒంటరిగా పోటీ చేస్తే మరి ఎంఐఎంకి లాభమా, లేదు మహాగఠబంధన్తో కలిసి వెళ్తాం ద్వారా ఖచ్చితంగా మహాగఠబంధన్కి అధికార పార్టీగా బీహార్లో అవతరించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా, పోటీలకి వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ఎంఐఎంకి ఒంటరి పోటీ తప్పదు? ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే బీహార్లో ఎన్ని స్థానాలు ఎంఐఎం కైవసం చేసుకుంటుంది? మరి బీహార్లో అధికారం ఎవరికి కైవసం కాబోతుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.